నీ అబ్బా ఆఫీస్ టైం అవుతుంది. రేయ్ 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 సోనాలి ఆఫీస్ టైం అవుతుందా రేయ్. సోనాలి అబ్బా సోనాలి ఐ లవ్ యూ. అబ్బా లోకడు ఏందిరా ఆఫీస్ టైం అవుతుందిరా నీ అబ్బా. అబ్బా సోనాలి 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 వస్తున్నా. రే బయటికి రారా. రే బయటికి రారా. రే ఎంతసేపు రా? అర్జెంట్ వచ్చేస్తుందిరా. అరే ప్లీజ్ రా, ప్లీజ్. కావాలంటే సోనాలి నువ్వే తీసుకోరా. ప్రస్తుతం నాకు బాత్రూమ్ ఇయ్యరా. రమ్మా రే ప్లీజ్ ప్లీజ్ రా. రే ఓ ఎంతసేపు కాపురం చేస్తుండ్రా వాడు? రమ్మన్ రా. అరే రారా రారా. వా జారే జారే చిన్ని గుండె జారే. చీ చెత్త నా కొడుక. చీ రే ఈడేంట్రా గోడకు నాగిన్ డాన్స్ చేస్తున్నాడు. జారే జారే చిన్ని గుండె జారే. జారే జారేనా? ఏం జారిందిరా? ఇప్పుడు నువ్వు బాత్రూంలో ఏం చేసావు వాడు ఇక్కడ బయట చేసాడు రా. బా జర్రా ఎదవా జరగ. రారా అమ్మయ్యా. అన్నా రా అన్నా, కూర్చో అన్నా. వస్తున్నా. అన్నా బాగున్నావా? బాగున్నా. నువ్వెలా ఉన్నావు? బాగానే ఉన్నాను. ఏమైపోయారు? 3 నెలల నుంచి కనిపించట్లేదు. కొంచెం పనిలో ఉన్నాను. సోనాలి చనిపోయిన తర్వాత అమ్మా నాన్నలు అందరూ ఎలా ఉన్నారు? సోనాలితో మాకున్నది జ్ఞాపకాలే అంటే ఈ పాటికి మర్చిపోయేవాళ్ళం. అది జ్ఞాపకాలు కాదు, పేరు పెట్టలేని అనుభూతుల్ని మిగిల్చి తను వెళ్ళిపోయింది. రోజు తను చేసే అల్లరి, తను ఫస్ట్ ర్యాంక్తో తెచ్చిన కుటుంబ సంతోషం, నా వల్ల గాయపడిన తన శరీరం, విరిగిపోయిన మనసు, చనిపోయే ముందు రాసిన లేఖ, ఇప్పటికీ మా ఇంట్లో తన పట్ల జరిగిన విషయాలు జరుగుతూనే ఉంటాయి. అరిగిపోయిన సినిమా సీడీ క్యాసెట్ లాగా. అసలు సోనాలి విషయంలో ఏం జరిగింది? ఆ నలుగురిని పోలీసులకు అప్పచెప్పిన తర్వాత ఎందుకు వదిలేయమన్నారు?
అసలు ఆ నలుగురు ఏమైపోయారు? తర్వాత నేను కూడా కలవలేదన్న వాళ్ళని. అవునా? సరే, అయితే నేను వెళ్తాను. ఆ నలుగురు ఏమైపోయి ఉంటారు?